సో హలో వివర్స్ హాయ్ వెల్కమ్ టు గురించి టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం టీవీ సిరీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో టీవీని కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇన్ని రోజులు మనం లైక్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, పీసీస్, ల్యాప్టాప్స్ అని వాడుతున్నాం కదా. సో దాంతో పాటుగా మనం టీవీస్ కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది కూడా చాలా ఈజీగా మరియు యాక్సెసిబుల్గా అయితే యూస్ చేయొచ్చు. సో టీవీ విషయానికి వచ్చేస్తే మాది షామీ MZ20 మోడల్ 4K అల్ట్రా హెచ్డి 55 ఇంచెస్ అనమాట. ఆహ్, సో టీవీ అయితే చాలా బావుంది. అండ్ ఆడియో పరంగా కూడా బావుంది. ఆహ్, తర్వాత దీనిలో 2 స్పీకర్స్ వస్తాయన్నమాట మనకి. సో విత్ సరౌండ్ సౌండ్ లైక్ మన ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే సేమ్ సౌండింగ్ అయితే ఉంటుంది. ఇంకా దీనిలో చాలా ఆడియో ఉంటాయన్నమాట. సో వీడియోలోకి వెళ్తూ స్టెప్ బై స్టెప్ ప్రతిది కూడా తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనం జస్ట్ బేసిక్ నావిగేషన్ తర్వాత యాక్సెసిబిలిటీని ఎలా టర్న్ ఆన్ చేసుకొని తర్వాత హోమ్ స్క్రీన్‌కైతే కలుద్దాం. సో, ఈరోజు ఇంకొకటేంటంటే ఈ వీడియో ఫర్ ఓన్లీ విజువల్ ఇంపైర్డ్స్ నాట్ ఓన్లీ సైటెడ్ పీపుల్స్. ఎందుకంటే ఇక్కడ నాకు వీడియో అయితే సపోర్ట్ చేయట్లేదు. అందుకే నేను వీడియో తీయట్లేదు. లేదంటే వీడియో తీసి చూపించేవాడిని. సో, జస్ట్ ఇది ఫర్ మన విజువల్ ఇంపైర్డ్ కోసం మాత్రమే. ఓకే. రైట్. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా ఛానెల్‌ని ఇప్పుడే ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకే. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే. సో ఫ్రెండ్స్ నేను వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు నేను హోమ్ స్క్రీన్ Volume set to 50%. ఓకే. మీకు వినిపిస్తుంది గదా! నేనిప్పుడు హోమ్ స్క్రీన్‌కైతే ఎళ్తాను. Home. For you. Button. Out of grid. ఆహ్, Press select to activate. ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి ఈ టీవీ అనేది గూగుల్ ఓఎస్‌తో రావడం అయితే జరుగుతుంది. అంటే గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అయితే రావడం జరుగుతుంది. సో, గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు తెలిసిందే. ఫోన్స్‌లో గూడా మనం వీళ్ళేంటంటే షామీ వాళ్ళు గూగుల్‌తో కొలాబరేట్ అయ్యి ఈ టీవీనైతే తయారు చేయడం జరిగింది. వాళ్ళ టీవీలో ఈ గూగుల్ వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్‌నైతే బిల్డ్ చేయడం జరిగింది. సో, గూగుల్ ఓఎస్ అనేది మనకి చాలా స్మూత్ పెర్ఫార్మన్స్ అయితే ఇస్తుంది ఈ టీవీలో. నేను దగ్గర దగ్గరగా 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ టీవీ. సో, మా ఇంట్లో అందరితో పాటు నేను కూడా వాళ్ళలాగే ఈవెన్ వాళ్ళకంటే బెటర్‌గా అయితే నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను ఈ టీవీని. వాళ్ళకి తెలియని సెట్టింగ్స్ అన్ని కూడా మనం చేస్తా ఉంటాం కదా! సో, ఇంకొకటేంటంటే మీ అందరికీ ఒక అదిరిపోయే ట్రిక్ అయితే నేను ఈ వీడియో ఆర్ నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తారు. ఈ వీడియో యొక్క లెంత్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఆహ్, చూద్దాం. యాక్సెసిబిలిటీని ఎలా ఆన్ చేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్‌కెళ్తున్నాను. దానికోసం హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. Sunday the 24th of August. సో Dashboard. సో, ఏంటంటే హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయగానే మనకి నోటిఫికేషన్ షేడ్ అయితే ఎలా వస్తుందో ఇది కూడా అలా వస్తుందనమాట. మీరు ఎక్కడున్నా సరే హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్‌గా సెట్టింగ్స్‌కయితే రావచ్చు. సో, నేను సెట్టింగ్స్‌కెళ్తున్నాను. సెట్టింగ్స్ జనరల్‌గా మీకు ఇక్కడ 2 వేస్ ఉంటాయి యాక్సెసిబిలిటీని ఆన్ చేసుకోవడానికి. ఒకటి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత డౌన్ యారోతో వస్తే 11:24 8. Selected. Start screensaver. సో, Press select to activate. స్క్రీన్ సేవర్స్ అంటే మనకు తెలిసిందే కదా! మన వాల్ ఫోటో అనేది. సో, ఇది దీంతో మనకు పని లేదు. నెక్స్ట్ Selected. Picture. Press పిచ్ select to activate. ఇది కూడా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నార్మల్స్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. పిక్చర్ సెట్టింగ్స్ అన్నమాట. సో, కలర్సు, సాచురేషన్, బ్రైట్‌నెస్ అండ్ స్లో మోషన్ వీడియోస్ అలాగే దీంట్లో అన్నీ ఉంటాయన్నమాట. ఇది మనకైతే పెద్దగా యూజ్ అవ్వదు. అండ్ 1 మినిట్ ఫ్రెండ్స్. ఇది పెద్దగా అయితే మనకి యూజ్ అవ్వదు ఫ్రెండ్స్. అండ్ దెన్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు. పిక్చర్ అయిపోయింది కదా! Selected. Wi-Fi. Press ఓకే. select to activate. సో, వైఫై ఉంది. వైఫై రైట్ సైడ్‌లో వస్తే మనకి రిమోట్ గురించి మీకు తర్వాత చెప్తాను. ఓకే. వైఫై సైడ్‌కొస్తే Selected. Accessibility. Press select to activate. ఇది మన ఫస్ట్ మెథడ్ అన్నమాట. సో, సెట్టింగ్స్ లోపలికెళ్ళి చేసుకోవాల్సిన అయితే అవసరం లేదు. అండ్ దెన్ యాక్సెసిబిలిటీ అనేది వైఫై పక్కనే ఉంటుంది. సో, మీరు రిమోట్‌లో చూసుంటారు యారోస్ అన్నమాట. అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ ఓకే బటన్, రైట్? రింగ్ మాదిరి ఉంటుంది ఒకటి కదా! సో, దాంట్లో మనం యారోస్ అయితే యూజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఎంటర్ ఇస్తున్నాను. Selected.
Accessibility. Top back. On. Row 2. In grid. 15 rows. 1 column. Press select to activate. సో చూసారు కదా! యాజ్ ఇట్ ఈజ్ మొబైల్ మాదిరే ఉంటుంది. కాకపోతే మొబైల్‌లో ఉన్న కస్టమైజ్ ఫీచర్స్ అన్ని దీనిలో ఉంటాయన్నమాట. సో మనకేంటంటే ఆహ్, ఇంత కస్టమైజ్ ఫీచర్స్ అయితే ఉండవన్నమాట. అంటే జెస్చర్స్ గాని, తర్వాత రీడింగ్ కంట్రోల్స్ అవన్నీ దీనిలో అవసరం లేదు. ఎందుకంటే ఇది స్క్రీన్ టచ్ కాదు కాబట్టి. Base. సో సారీ ఫ్రెండ్స్, ఒక చిన్న డిస్టర్బెన్స్. ఓకే. ఓకే. రైట్. సో ఏం చెప్తున్నాను నేను, హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి మనం ఆహ్, తర్వాత డౌన్ యారోతో కిందకి అంటే వైఫై ఉంటుంది. వైఫై రైట్ సైడ్ అంటే రైట్ యారో నొక్కితే రైట్‌కి వెళ్తుంది కదా! సో యాక్సెసిబిలిటీ ఉంటుంది. యాక్సెసిబిలిటీని క్లిక్ చేస్తే అంటే ఓకే చేస్తే మనకి టాక్ బ్యాక్ ఫస్ట్‌లోనే టాక్ బ్యాక్ ఉంటుంది. సో టాక్ బ్యాక్ మీద ఎంటర్ ఇస్తున్నాను ఇప్పుడు. Talk back. Enable. On. Switch. Row 1. In grid. 2 rows. 1 column. సో టాక్ బ్యాక్ మీద ఎంటర్ ఇవ్వగానే చూసారా, ఎనేబుల్ ఆన్ అంటే ఇక్కడ మనకి ఆఫ్ అనే ఆప్షన్ కాకుండా ఎనేబుల్ అని ఉంటుందన్నమాట. సో దాన్ని మనం క్లిక్ చేసి ఓకే చేస్తే చూడండి, Stop talk back. Okay. Row 1. In grid. 2 ఆటోమేటిక్‌గా rows. ఫోకస్ అనేది 1 column. ఓకేకెళ్ళిపోయింది. Press ఇప్పుడు select to activate. నేను ఓకే ఇస్తే మాత్రం ఇది ఆఫ్ అయిపోతుంది. మరి మనం షార్ట్‌కట్ ఆన్ చేసుకోవచ్చు. షార్ట్‌కట్ ఎలా పెట్టుకోవాలనేది అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్‌కొస్తున్నాను. బ్యాక్ అనేది మనకి డౌన్ యారో కింద ఉంటుంది. నేను రిమోట్ ఆహ్, పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెయిట్. ఓకే. బ్యాక్‌కొస్తున్నాను. Talk back. Enable. Switch. ఓకే. Row ఇందులో 1. In grid. 2. Configuration. Row 2. సో Press select ఫ్రెండ్స్, to activate. ఈ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే మనకి టాక్ బ్యాక్ సెట్టింగ్స్ అన్నమాట. అక్కడ సెట్టింగ్స్, ఇక్కడ కాన్ఫిగరేషన్. మనం యాక్సెసిబిలిటీ గురించి ఇంకా తర్వాత పూర్తిగా తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. ఈరోజు బేసిక్‌గా మాత్రమే చెప్తున్నాను ఎలా ఆన్ చేసుకోవాలనేది. సో, మీ ఇంట్లో టీవీస్ ఉంటే గనక లైక్ షామీ టీవీ ఉంటే మాత్రం ఇలాగే చేయండి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఏం చేయాలంటే మీరు సెట్టింగ్స్ దగ్గరికెళ్ళేసి కింద వైఫై రైట్ సైడ్‌లో అయితే యాక్సెసిబిలిటీ ఉంటుంది. వైఫై రైట్ సైడ్‌లో యాక్సెసిబిలిటీ ఉంటుంది. అందులో టాక్ బ్యాక్ అన్నమాట. టాక్ బ్యాక్ ఓపెన్ చేసి ఎనేబుల్, ఎనేబుల్ ఉంటుంది. ఎనేబుల్‌ని ఓకే చేస్తే ఆ టాక్ బ్యాక్ అనేది ఆన్ అవుతుంది. బట్ ఇక్కడ మనకో చిన్న ఇష్యూ ఏంటంటే, టాక్ బ్యాక్ ఆన్ అయిన వెంటనే వాయిస్ అయితే రాదు. ఒక 5, 10 సెకండ్స్ అయితే పడుతుంది. వాయిస్ కొంచెం లేట్ వస్తుంది. మిగతా సౌండ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. వన్స్ వాయిస్ వచ్చిన తర్వాత మనకి ఎంత పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో మీరే చూసేయండి. అండ్ దట్ టూ గూగుల్ వాయిస్ కదా! ఇది గూగుల్ టాక్ బ్యాక్ కాబట్టి చాలా బావుంటుంది. ఓకే. రైట్. నేనిప్పుడు ఇదంతా క్లోజ్ చేస్తున్నాను. Accessibility. Talk back. On. Row 2. సో, In ఇక్కడ, grid. ఇక్కడ నేను డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ టాక్ బ్యాక్ ఉంది. Text to speech. Row 3. Press సో select to activate. మనకిందులో గూడా టెక్స్ట్ టు స్పీచ్ ఉంది. లైక్ స్పీచ్ మార్చుకోవడం గానీ, స్పీచ్ రేట్ తగ్గించుకోవడం, వాయిస్ తగ్గించుకోవడం అన్నీ జేసుకోవచ్చు యారోస్‌తోని. అవన్నీ మనం ముందు ముందు వీడియోలోస్ అయితే చూసుకుందాం. నెక్స్ట్ Display. Heading. Text scaling. Row 5. ఓకే. Press టెక్స్ట్ select to స్కేలింగ్, activate. Bold text. బోల్డ్ Off. టెక్స్ట్, Color correction. కలర్ Row కరెక్షన్. 7. సో, బోల్డ్ Press టెక్స్ట్ select to activate. ఈ బోల్డ్ టెక్స్ట్ ఇవన్నీ మనకి పార్షియల్లీ పీపుల్స్‌కైతే ఉపయోగపడతాయి. Interaction controls. ఓకే. Heading. Accessibility shortcut. Row 9. Press select to activate. చూసారు కదా! ఇంటరాక్షన్ కంట్రోల్‌లో మనకి యాక్సెసిబిలిటీ షార్ట్‌కట్ ఇందులో Accessibility shortcut. Enable accessibility shortcut. On. Switch. Shortcut service. Talkback. Row 2. Press సో, select మనకి to activate. మనకు చాలా షార్ట్‌కట్ సర్వీస్ మనకు చూసిందే కదా! మొబైల్‌లో చూసిందే ఇదంతా. సో, మన ఫోన్స్‌లో వాడుతున్నదే ఇదంతా సేమ్. ఓకే. When the shortcut is on, you can press both the back and down buttons for 3 seconds to start an accessibility feature. Disable. Row 3. ఓకే. ఇది ఏంటంటే, ఇదేంటంటే మీకు తెలిసిందే కదా! సో, అంటే బ్యాక్ బటన్ ప్లస్ డౌన్ యారో పట్టుకొని మనం టాక్ బ్యాక్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అదే ఇది షార్ట్‌కట్ ఇదే అన్నమాట. సో, ఇది టాక్ బ్యాక్ ఆన్‌లో ఉంటేనే మనము పనిచేస్తుంది. ఓకే. మిగతా ట్రిక్స్ నేను వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. మరి దీనిపైన ఎన్ని వీడియోస్ వస్తాయో నాకు కూడా తెలీదు. సో, ఆల్‌మోస్ట్ అలా అని మీకు టీవీని మొత్తం మీకు నావిగేట్ చేస్తూ అన్ని చూపిస్తాననమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టాక్ బ్యాక్ ఆన్ చేసాము. బాగానే ఉంది. ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీదకైతే వెళ్దాం. డైరెక్ట్ హోమ్ బటన్ నొక్కేస్తున్నాను. Home. For you. రైట్. Button. To grid. సో, హోమ్ స్క్రీన్ పైన Press select to activate.
హోమ్ స్క్రీన్ మీద ఫస్ట్ ఐటెమ్ ఏముందంటే నాకు జీమెయిల్ ఉంటుందనమాట మా బ్రదర్‌ది. సో, అది జీమెయిల్ చూపీదు. నా అంటే చూపేది ఇన్ ద సెన్స్ ఫోకస్ అనేది మనకి ఫర్ యూ మీద ఉంటుంది. గూగుల్ కదా! సో, గూగుల్ మనకి సజెస్ట్ చేస్తా ఉంటదనమాట. ఫర్ యూలో మనకు కావాల్సిన తర్వాత మూవీస్ అని చూడండి. Selected. Logged in as Shalu.5. Click to choose an account. Button. Press select to activate. ఓకే. షేక్ షాలు నాకు చెప్పింది కదా! లాగ్డ్ ఇన్ అంటే ఇది లాగిన్ అయ్యుంది. సో, లాగిన్ మేము మా అన్న మెయిల్‌తోతే లాగిన్ చేయడం జరిగింది. ఈ లాగిన్ అంతా మనకి టీవీ ఇన్‌స్టాలేషన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చి చేస్తారనమాట. మనమేం చేయకూడదు. ఓకే. ఈవెన్ టీవీ కొన్నప్పుడు గూడా మనం బాక్స్ అనేది ఓపెన్ చేయకూడదు. ఎవరైతే మనకి ఇన్‌స్టాలేషన్స్ పర్సన్స్ ఉన్నారో అతనే వస్ అతనే వచ్చి చేస్తాడనమాట. ఓకే. సో, మనమేం చేయకూడదు. ఎందుకంటే అక్కడున్న వారంటీ అయితే పోతుంది మనం చేస్తే. సో, ఏం డ్యామేజ్ అయినా సరే వారంటీ అయితే మనకి రాదు. వాళ్ళే చేస్తే అది వాళ్ళకే సంబంధం కాబట్టి వాళ్ళే చేస్తారు. ఓకే. సో, లాగిన్ అయిన తర్వాత వన్స్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ అయితే జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఓకే. Activate. ఫర్ యూ ఉంది. తర్వాత మూవీస్. Button. మూవీస్ అంటే ఇక్కడ మూవీస్ Press చూడడం select to కాదు. activate. ఫ్రెండ్స్ గూగుల్‌లో రీసెంట్ ట్రెండ్‌గా ఏమవుతుందో అది మనకి షో చేస్తా ఉంటుందనమాట. Pause. Button. Press select to activate. తర్వాత షోస్ అన్నమాట. షోస్ అంటే తెలిసిందే కదా! సీరియల్స్ అన్నమాట. గూగుల్ అని మనకి రీసెంట్ ట్రెండింగ్ అంతా చూపిస్తా ఉంటుంది. Button. సో, ఇక్కడ Press select to activate. Huh? సో, ఇక్కడ యాప్స్ కూడా ఉన్నాయి. మనకి యాప్స్ అంటే ఇక్కడ చాలా యాప్స్ ఉంటాయి. అండ్ యాప్స్ గురించి మాట్లాడుకోవాలంటే సో, మనకి యాప్స్ ఉంటాయి. యూట్యూబ్, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ మిగతా యాప్స్ కూడా ఉంటాయి. మనం చూద్దాం. ముందు బేసిక్ నావిగేషన్ కదా! సో, నావిగేట్ ఎలా అవ్వాలంటే మనకి రిమోట్‌లో మిడిల్ ఆఫ్ ది రిమోట్‌లో రింగ్‌లా ఒక బటన్ ఉంటుంది కదా! అది బటన్స్ ఉంటాయి కదా! సో, లైక్ ఫస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ యారో ఉంటుంది. మధ్యలో ఓకే బటన్ ఉంటుంది. తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ యారో ఉంటుంది. తర్వాత మనకి లెఫ్ట్ అండ్ రైట్ యారో అయితే ఉంటుంది. ఓకే. సో, లెఫ్ట్ కలంటే లెఫ్ట్ యారో, రైట్ కలంటే రైట్ యారో, పైకి కిందకి ఐ మీన్ అప్ అండ్ డౌన్ కాబట్టి అప్ అండ్ డౌన్ యారో. మనకు కావాల్సిన ఆప్షన్ మనకు ఓకే అవ్వాలంటే ఎంటర్ బటన్స్ అంటే ఓకే బటన్ నొక్కేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్. సో, ఇలా అయితే ఉంటుంది మూవీస్, యాప్స్. 3. సో, లైబ్రరీ బటన్ కూడా Activate. ఉంది. గూగుల్ Search with Google Assistant. Press select to activate. ఓకే. గూగుల్ అసిస్టెంట్ కూడా మనకి ఈ టీవీలో అయితే రావడం జరుగుతుంది. సెట్టింగ్స్. Dashboard. Open settings. But home. Search with Google for you. Button. Press select to activate. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు మా టీవీ గురించి అయితే పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఇప్పుడు మా టీవీ వచ్చేసి షామీ ఎంజెడ్-2యూ-0 అన్నమాట. మోడల్ వచ్చేసి ఇది 4కే అల్ట్రా హెచ్‌డీ 55 ఇంచెస్ మాది ఒక 40,000 అయితే పడింటుంది ఇన్‌స్టాల్‌మెంట్‌లో. ఓకే. రైట్. ఏంటంటే ఈ టీవీ అయితే చాలా బాగుంది. సో, అంతా ప్లాస్టిక్ అండ్ మెటల్‌తో బిల్డ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ టీవీకొచ్చేసరికి వెనక పోర్ట్స్ లైక్ ల్యాన్ పోర్ట్స్ ఇట్లనే ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ల్యాన్ పోర్ట్స్ ఎలా చెప్పాలి? యాహ్! కేబుల్స్‌తో మనం నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ వైర్‌లెస్ వైఫై డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ దీంట్లో ఉంది. అలాగే ఇది 2 స్పీకర్స్ విత్ సరౌండ్ సౌండ్ రావడం జరుగుతుంది. అండ్ ఇలా మనకి కావాలంటే మీరు అవుట్‌పుట్స్ ఆడియోని కూడా సెట్ చేసుకోవచ్చు. సో, అది ముందుగా చూద్దాం. ఇప్పుడు దీనిలో నెక్స్ట్ వచ్చేసి పోర్ట్స్ విషయానికొస్తే ఇందులో 3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్ అయితే ఉంటాయి. విత్ హెచ్‌డీఆర్ సపోర్ట్ అండ్ ఈఆర్‌సీ సపోర్ట్‌తో కూడా ఉంటాయి. 3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ హెచ్‌డీఎంఐ పోర్ట్స్ అంటే ఏంటంటే మనకి లైక్ ఇప్పుడు చాలామంది మనం సెటప్ బాక్సెస్ స్విచ్ చేసుకుంటూ ఉంటాం కదా! ఇంట్లో డిష్ టీవీ గాని అవి గాని. సో, వాటిని త్రూ హెచ్‌డీఎంఐ ద్వారా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. హెచ్‌డీఎంఐ అంటే హై డెఫినిషన్ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో, ఇప్పుడు మనకి ఏవీ పిన్స్ అయితే చాలా తక్కువ రావడం జరుగుతుంది. బట్ టీవీలో కూడా ఏవీ పిన్స్ అయితే ఉంటాయి. కొన్నిటికి ఇస్తారు. చాలా వరకు ఇస్తున్నారు ఏవీ పిన్స్ కూడా. బట్ ఏంటంటే వైరింగ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకది క్లమ్జీగా అనిపిస్తుంది కదా! సో, అందువల్ల ఏవీ పిన్స్ అయితే రావడం ఎక్కువ ఎవరు యూజ్ చేయరు. ఇప్పుడంతా హెచ్‌డీఎంఐ ద్వారా మనకి కనెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, కనెక్ట్ చేసిన తర్వాత ఆ టీవీ ఆహ్, మనకి రావడం జరుగుతుంది. సో, ఇందులో మన అందరూ ఇంట్లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటంటే టీవీ ఆన్ చేయగానే మనకి ఇంతకుముందు మనకి నార్మల్ టీవీస్ ఉన్నప్పుడు టీవీ ఆన్ చేయగానే No notification from WhatsApp. V.C.Y. కదా! టీవీ ఆన్ చేయగానే మనకి సెటప్ బాక్స్ వచ్చేది. ఐ మీన్ టెల్ ఛానెల్స్ Window. వచ్చేయి. కానీ ఈ ఆండ్రాయిడ్ టీవీస్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి
ఈ ఆండ్రాయిడ్ టీవీస్‌లో ఏమవుతుందంటే టీవీ ఆన్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. అంటే టీవీ అయితే రాదనమాట. మనం మళ్ళీ సెట్టింగ్స్‌లోకెళ్ళి సెపరేట్‌గా మనం ఏ హెచ్‌డీఎంఐకి అయితే కనెక్ట్ చేసామో అది ఓకే చేసుకుంటే మనకి అప్పుడు లైవ్ ఛానెల్స్ అనేవి ప్లే అయితాయన్నమాట. సో, ఇంత ప్రాసెస్ ఉంటుంది దాంట్లో. అయితే దీనికి ఒక ట్రిక్ అయితే నేను చెప్తాను. బట్ ఇప్పుడు కాదు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను అది. ఓకే. లేదా ఆ నెక్స్ట్ వీడియోస్‌లోనే చూపిద్దాం. మనం వీడియో సీరీస్‌ని బట్టి మనం చూపిద్దాం. ఓకే. చెప్పాను కదా! హోమ్ స్క్రీన్‌కి ఇలా చేసుకోవాలి. షామీ టీవీ ఉన్నోళ్ళకైతే చాలా బేసిక్ సెట్టింగ్స్ చాలా ఈజీగుంటాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇతర టీవీస్ కూడా బానే ఉంటుంది. బట్ నేను షామీ వాడుతున్నాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను. చాలా బావుంది. మనం షామీ గురించి తెలిసిందే కదా! సెట్టింగ్స్ అనేవి చాలా ఈజీగా ఇస్తుంది. ఓకే. రైట్. ఇప్పుడు ఏం చూపించాను నేను హోమ్స్ బేసిక్ నావిగేషన్ చెప్పాను కదా! సో, రిమోట్ విషయానికొస్తే మనకి రిమోట్ చాలా స్మార్ట్‌గా అండ్ మంచి ప్లాస్టిక్‌తో అయితే రావడం జరుగుతుంది. లైక్ కొంచెం లెంతీగా గూడా ఉంటుంది రిమోట్. సో, పట్టుకోవడానికి కొంచెం పర్లేదు లెంతీగా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్‌గా గూడా ఉంటుంది. సో, రిమోట్‌లో సెక్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఒక 1, 2, 3 చాలానే ఉంటాయి. సో, రిమోట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాప్ ఆఫ్ ది లెఫ్ట్‌లో పవర్ ఆఫ్, పవర్ ఆన్ బటన్ అయితే ఉంటుంది. సో, మొబైల్‌లో మాదిరి రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ ఆఫ్ కూడా చేయొచ్చు ఇదే బటన్‌లో. అండ్ రైట్ సైడ్‌లో వచ్చేసి మన గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంది. అంటే ఈ గూగుల్ అసిస్టెంట్ బటన్‌ని హోల్డ్ చేసి పెట్టుకుంటే మనం వాయిస్ కమాండ్స్ ద్వారా టీవీని అయితే రన్ చేయొచ్చు. సో, ఇవన్నీ మీకు వచ్చే వీడియోస్‌లో అయితే చూపిస్తాను ఇవన్నీ. సో, ఇప్పుడు రిమోట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, రిమోట్ ఏంటంటే చెప్పాను కదా! టాప్ ఆఫ్ ది రిమోట్‌లో 2 బటన్స్ ఉంటాయి. ఒకటి పవర్ ఆఫ్ ఆన్, ఒకటి గూగుల్ అసిస్టెంట్ అనమాట. నెక్స్ట్ మన న్యూమెరికల్ బటన్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఈ సెట్టింగ్స్‌కి ఐ మీన్ ఇన్‌పుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అదెందుకంటే మనం ఏమైనా కనెక్ట్ చేసుకుంటే అందులోకే వెళ్ళాలి. సో, ఇన్‌పుట్ ఒక బటన్ ఉంటుంది. తర్వాత లైవ్ టీవీ డైరెక్ట్‌గా ఛానెల్స్ చూడడానికి ఒక బటన్ ఉంటుంది. తర్వాత సెట్టింగ్స్‌కి మనం యారోస్‌తో కాకుండా డైరెక్ట్ సెట్టింగ్స్‌కి వెళ్ళడానికైతే ఇంకో బటన్ ఉంటుంది. అండ్ ఇంకా కిందకొచ్చేస్తే మనకి ఆహ్, ఒక 6 బటన్స్ సెపరేట్‌గా ఉంటాయి. లైక్ 6 బటన్స్ ఉంటాయి. ఆ 6 బటన్స్ ఏంటంటే ఒక డెడికేటెడ్ బటన్స్ అన్నమాట. డెడికేటెడ్ అప్లికేషన్స్ బటన్స్ లైక్ అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ అండ్ సోనీ లైవ్, యూట్యూబ్ వీడియో అండ్ లైవ్ టీవీ అన్నమాట. ఆ! 6 వచ్చాయా? సోనీ లైవ్, యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, లైవ్ టీవీ. ఈ 6కి ఈ 6 అప్లికేషన్స్‌కి డెడికేటెడ్ బటన్స్ అయితే రావడం జరిగింది. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ యాక్సెస్ చేయాలనుకుంటే మీరు యారోస్‌తో నావిగేట్ అయ్యి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా యూట్యూబ్ బటన్ నొక్కిస్తే డైరెక్ట్ యూట్యూబ్‌కైతే వచ్చేస్తారు. సో, అలా డెడికేటెడ్స్ ఒక 6 ఓటీటీ అప్లికేషన్స్ బటన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు ఈ రిమోట్‌లో. అండ్ తర్వాత మనకి ప్యాచ్ వాల్స్ అనేది మనకి పెద్దగా యూజ్ అవ్వదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం కిందకొస్తే సెటప్ బాక్స్‌లో చూసే ఉంటాం రిమోట్‌లో. లైక్ చానెల్స్ మార్చుకోవడానికి, వాల్యూమ్ పెంచుకోవడానికి ప్లస్ అవి ఇస్తుంటారు కదా! సో, వాటి మధ్యలో కొన్ని బటన్స్ ఉంటాయి. సో, రింగ్ బటన్ చెప్పాను కదా! మిడిల్ ఆఫ్ ది రిమోట్‌లో రింగ్‌లా ఒకటుంటుంది. సో, అవి యారోస్ అన్నమాట. అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్. మధ్యలో ఉన్నది ఎంటర్ బటన్ అన్నమాట. సో, ఇక్కడ మనకు డౌన్ యారో కింద డౌన్ యారో కింద ఉండేదే బ్యాక్ బటన్ అన్నమాట. బ్యాక్ బటన్ రైట్ సైడ్‌లో మనకి హోమ్ బటన్ అయితే ఉంటుంది. సో, మీకు హోమ్ బటన్ ఐడెంటిఫై కావాలంటే దానికి 3 లైన్స్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. 3 లైన్స్ ఉన్నది హోమ్ అన్నమాట. సో, ఒక్కొక్క టీవీకి ఒకలా ఉంటుంది. షామీకైతే ఇలా ఉంటుంది. డౌన్ యారో కింద మనకి బ్యాక్ బటను. బ్యాక్ బటన్ పక్కన హోమ్ బటన్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అంటే నీకు కొంచెం కిందకొస్తే ఇదొక వేరేది నాకు తెలీదు. బట్ మ్యూట్ బటన్ షామీలో మనకు ఫెసిలిటీ ఏంటంటే మనం 2 వేస్‌లో చేసుకోవచ్చు మ్యూట్‌ని. అంటే వాల్యూమ్ డౌన్ బటన్‌ని డబుల్ ట్యాప్ చేస్తే మ్యూట్ అయితే అవుతుందన్నమాట. మళ్ళీ వాల్యూమ్ అప్ నొక్కితే అది అన్‌మ్యూట్ అవుతుంది. ఓకే. సో, అలా కూడా ఉంది. దానికి మ్యూట్‌కి కూడా డెడికేటెడ్ బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడే మనకి బ్యాక్ బటన్ ఉంది. దాని మధ్యలో బ్యాక్ బటన్ కింద ఇంకో బటన్ ఉంది. సో, అది కాకుండా థర్డ్ బటన్ అన్నమాట. ఓకే. మీరు రింగ్‌లో ఉన్న డౌన్ యారో బటన్ ఫాలో అవుతూ వస్తే డౌన్ యారో కింద బ్యాక్ బటన్ కింద ఇంకోటుంది. అది నాకు కూడా తెలీదు. సో, దాని కింద మనకి మ్యూట్ ఉంది. మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే వాల్యూమ్ డౌన్ నొక్కుతారు కదా! దాని పక్కనే ఉంటుందన్నమాట. ఓకే. వాల్యూమ్ డౌన్‌కి బటన్ పక్కనే మనకి మ్యూట్ బటన్ ఉంటుంది. సో, మీకు బటన్ మీకు ఐ మీన్ కనుక్కోలేకపోతే గనక సింపుల్ వాల్యూమ్ డౌన్‌ని డబుల్ ట్యాప్ చేస్తే మ్యూట్ అయితే అయిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ రిమోట్ గురించొస్తే. ఇక టీవీ గురించొస్తే మనకి చెప్పాను కదా! ఆండ్రాయిడ్ 14 అనమాట. సో, గూగుల్ వాయిస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక ఈ టీవీలో Movies. Scroll. Button.
Press Uh, select to activate. సో ఇప్పుడు నేను డైరెక్ట్‌గా చెప్పాను కదా! 6 అప్లికేషన్స్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ నేను యూట్యూబ్ బటన్ అయితే నొక్కుతున్నాను. ఇవి ఎక్కడుంటాయంటే చెప్పాను కదా! న్యూమరికల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కింద 3 స్పెషల్ బటన్స్ ఉంటాయి. లైక్ ఇన్‌పుట్‌కి, తర్వాత లైవ్ టీవీ యాప్‌కి, తర్వాత సెట్టింగ్స్‌కి. దాని కింద మనకి 6 బటన్స్ ఉంటాయి పొడువుగా. ఇవి న్యూమరికల్ అంటే రౌండ్ చిన్నగుంటాయి కదా! ఇవి వచ్చేసి పొడువుగా ఉంటాయన్నమాట. పొడుగు బటన్స్ ఉంటాయి. మీరు ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ యూట్యూబ్ బటన్ అయితే నొక్కేస్తున్నాను చూడండి. ఇది యూట్యూబ్‌కెళ్ళిపోయింది. YouTube. ఓకే. యూట్యూబ్‌కైతే వచ్చేసింది. సో ఫ్రెండ్స్ మనకిక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఒక్కొక్కసారి Recommended. Row. R. Sponsored. Jushan Entertainment. సో 4 ఇలా minutes, మనకి 8 seconds. Press and hold for ad option. Button R. Sponsored. Jushan Entertainment. 4 minutes, 8 seconds. Press and hold for ad options. Tata Music Mix. Row. 8K Remastered. Janasam. Home. Tab. 3 of 10. ఓకే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ యూట్యూబ్‌లో కూడా చాలా ఈజీగా నావిగేట్ చేస్తూ Button. ఓకే. Select to activate. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఇవాల్టి వీడియో. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం కూడా టీవీని చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. సో మిగతా సెట్టింగ్స్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.